హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరుపతి మెట్లెక్కి ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరుగుతుందో దాని గురించి మాట్లాడాలి అండ్ పాదయాత్ర చేయాలి చేస్తున్నారు కదా. సో దాని గురించి మీ స్పందన ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఈ విషయం? ఇప్పుడు ఎవరైనా సరే జనంలోకి వచ్చి పబ్లిక్ ని డిస్టర్బ్ చేయడం తప్పేనమ్మా. ఎవరైనా ఏ పార్టీ అయినా. ఎందుకంటే ఇట్లాంటి అలజడి ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని చల్లార్చే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా దాన్ని ఎన్హాన్స్ చేసి ప్రజల మధ్య ఒక అంటే దాన్ని ఉద్రేకాలు కలిగించే విధంగా ప్రవర్తించడం ఏ పార్టీ? ఇప్పుడు ఏ పార్టీ చేస్తుంది? ఇరు పార్టీలు చేస్తున్నాయని ఒప్పుకుంటున్నారా? ఎస్, తప్పకుండా ఒప్పుకుంటున్నారు. మనం నిజమే మాట్లాడుతున్నాం. ఓ పక్క మన పవన్ కళ్యాణ్ లక్షలాది మంది మధ్య మీటింగ్ లో ఆయన జననేతగా ఆయన మాట్లాడడం తప్పే. ఒక ఇంత గలాబా జరుగుతుండగా ఈ తిరుపతి లడ్డు ఇష్యూ ఇంత ప్రచారంలో ఉంటుండగా పాదయాత్రలో వెళ్తామని చెప్పడం అది కొంచెం అది సరైనది కాదు. తర్వాత ఏంటంటే ఇక్కడ నిరూపించాలని పాదయాత్ర చేసి అదే పాదయాత్ర ఏంటంటే వాళ్ళకి కొన్ని నామ్స్ ఉన్నాయి. ఒక హిందూ పాదయాత్ర చేయొచ్చు, ఒక మన కిరిస్తాని వాళ్ళు పాదయాత్ర చేయాలంటే మీ తాలూకు దేవుణ్ణి నేను సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాను, సర్వ సమగ్రమైన చిత్తశుద్ధితో మీ తాలూకు కొండని ఎక్కాలనుకుంటున్నాను అని నా దయచేసి అనుమతించండి అని రికార్డులో రాయాలి. రాసే బయలుదేరుతారేమో కదా. అదే రాయాలి. మొదటేమో మీరు రాయవలసిన అవసరం లేదు, నేను ఎప్పుడు రాయలేదన్నారు. మీరు ఎప్పుడు రాయలేదంటే అప్పుడు మీరు ముఖ్యమంత్రి అండి, ఇప్పుడు మీరు సామాన్యమైన భక్తులు అని చెప్పారు. దాకా కొంచెం గొడవ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆయన అనుమతించారు. రాస్తానని ఒప్పుకున్నట్టే కదా. రాశారు. మెట్టు దిగి నేను వెళ్ళాలి. మెట్టు దిగని కాదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. సరే, ఓకే. నేను అడుగుతున్న ఒక సూటి ప్రశ్న అంటే అసలు పాదయాత్ర చేయాల్సిన దానికి అవసరం ఏంటి? దాంట్లో ఉన్న అంతర్యం ఏమిటి? ఆయన ఏమనుకుంటున్నాడు? పాదయాత్ర చేస్తే ఎవరికి నష్టం జరుగుతుంది అంటే మీరు జగన్ అనగానే నష్టం చేస్తాడు ప్రజలకు అనే ఒక వాదనే వినిపిస్తుంది కదా. సో అందుకనే అడుగుతున్నా, పాదయాత్ర చేస్తే ప్రజలకు వచ్చిన నష్టం ఏమిటి అంటే జగన్ చేస్తున్నటువంటి హైందవ ప్రచారానికి ఒక్కసారి జగన్ పవన్ చేస్తున్నటువంటి ఈ హైందవ ప్రచారానికి ఒక్కసారి మన జగన్మోహన్ రెడ్డి గారి మెట్లెక్కి కొండకి వెళ్తే మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది అనేది ఎవరో నా బోటోలో నీ బోటోలో చెప్పుంటారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఈజ్ నాట్ ఏ సింపుల్ పర్సన్. ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఇన్ని మెట్లెక్కుతాడా అంటే మొదట్లో కొంతమంది దాడి చేసినా ప్రతిఘటించినా మొత్తం మిట్లేకేసరి జగన్మోహన్ రెడ్డి హీరో అయిపోతాడు. కరెక్ట్. ఇప్పుడు మనది భారతదేశం, అన్ని మతాలను మనము బాయి బాయి అనుకుంటూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు హిందూ అయింది, హిందూ ధర్మాన్ని ప్రాపగాండా చేస్తూ హిందువులకు అన్యాయం జరిగిపోయిందని చెప్పి ఆయన దీక్షలు చేయడం కరెక్టా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రైస్తవుడు అయింది, వీటన్నిటికీ నాకు పురపచ్చాలు ఏమీ లేవు, అందరూ ఒకటే అనే భావనతో ఆయన తిరుపతి మెట్లు నేను ఎక్కుతాను అనడంలో వీళ్ళిద్దరిలో ఎవరు? అంటే ఇక్కడ తిరుపతి మెట్లు ఎక్కడంలో ఆయన కేవలం చేస్తున్నది రాజకీయం. మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది ఏంటి? అది రాజకీయమే కదా. ఏదైనా రాజకీయం అని చెప్తున్నాడు కదా. అట్లీస్ట్ ఇందులో మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా. ఒక క్రిస్టియన్ అయింది మెట్లు ఎక్కుతున్నాడు. అవును, భావోద్వేగాలకు సంబంధించిన విషయం, మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఒక క్రిస్టియన్ అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయ్యండి తిరుమల తిరుపతి దేవస్థానానికి మెట్లెక్కి వెళ్తున్నాను అంటే ఒక మెసేజ్ ఇస్తున్నాడు కదా. నేను క్రైస్తవునండి, హిందూ ధర్మానికి నేను తల ఉంచి నేను ఒక ఏమంటారు గౌరవాన్ని ఇచ్చి నేను వెళ్తున్నాను అని. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? నేను హిందువుని, సనాతన ధర్మాన్ని కాపాడండి, సనాతన ధర్మాన్ని ఎవరైనా జోలికి వస్తే నేను అస్సలు ఊరుకోను. మరి చెప్పింది కూడా వినాలి కదా. మరి క్రైస్తవుడు అయి ఉండి హిందూ టెంపుల్ పరం పవిత్రైన వెంకటేశ్వర టెంపుల్కి వెళ్తూ భార్య లేకుండా ఎందుకు వెళ్తున్నాడు? భార్య లేకుండా ఆలయంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నాడు? భార్యాభర్తలకు మాత్రమే అనుమతి అని తిరుమల దేవస్థానంలో ఏమైనా రాసుందా? ఏ దేవాలయాలైనా భర్త వస్తే భార్య కంపల్సరీ రావాలని ఉందా? ఇదేంటండి మీరు మాట్లాడే? హైందవ సాంప్రదాయంలో ఉన్నది ఏంటంటే భర్త పక్కన భార్య అంటే పవిత్రమైన భర్త పక్కన భార్య ఉండాలి, ఇది హైందవ సాంప్రదాయం అంటారు. ఉన్నాయి.
పెళ్ళప్పుడే మనకేంటంటే ఉమ్, ఒక వధువుకి ఉమ్. శ్రీ మహాలక్ష్మి, వరుడికి శ్రీ మహావిష్ణువు. అంటే ఆయన వాళ్ళు ఉండి చెప్పిందండి, వాళ్ళు ఆలోచిస్తారు. నిజంగా అదే హాస్యాస్పదంగా ఉంది గురువు. హాస్యాస్పదం కదా మరి. భార్య లేదు అంటే ఇప్పుడు ఆయన ఒక్కడే వెళ్ళడము ప్రాబ్లమే, వెళ్ళకపోవడము ప్రాబ్లమే, భార్యతో వెళ్ళడము ప్రాబ్లమే, భార్యతో వెళ్ళకపోవడము ప్రాబ్లమే. దీనికి రాజకీయ రంగు పులుముకుందని చెప్తున్నాను కదా నేను. మరి రాజకీయ రంగు లేకపోతే మీరు పులుముతున్నారు, ఎప్- భార్య లేకుండా లే- వెళ్తుంది, లేదు, ఎవరైనా భార్య పులుముతారు. లేకుండా వెళ్తున్నాడు కాబట్టి మీరు రాజకీయ పులుముతున్నారు అంతే. ప్రతి ఒక్కరూ అనే మాట అమ్మా. ఎందుకంటే భార్య ఎందుకు రాదు? భార్య వెంకటేశ్వర స్వామిని నీ తాలూకు కాంపౌండ్ లో రప్పించి సెట్ వేసుకుని పూజ చేసిన తర్వాత నీ భార్య ఏం చేసింది? ఇప్పుడు ఈ ప్రసాద్ లడ్డూ ఉండండి, చెప్పండి. లడ్డూ వివాదంలో వైఎస్ భారతి గారు లేరండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. యాజ్ ఏ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గా ఆయనే ఉన్నారు కదా, కాబట్టి ఆయనే వెళ్తారు. ఆలయ ప్రవేశం చేసినప్పుడు భార్యతో ప్రవేశించానండి. సెట్ లో వెంకటేశ్వర స్వామి ఇంటి ముందు సెట్ కి పెట్టుకుని ప్రసాద్ వేసి ఇలా విసిరేసింది. అంటే నీ ప్యూర్ క్రిస్టియన్ అని చెప్పడం ఇలా విసిరేయలేదు, అది అభినందిస్తున్నా. ఎడిట్ చేసింది, మార్ఫింగ్ చేసిన వీడియో. ఏది మార్పింగ్ అండి? అవసరం అయితే మార్పింగ్, ఇలా వేసి కాకపోతే నేను చూసాను ఆ వీడియో కాబట్టి లేదు. అదే ప్రసాదము దేవుడు వేసి పూజారి వేసిన తర్వాత ఇట్లా తాగిన తర్వాత మనం ఇలా ఎలా అనుకుంటామో ఇలా తాగి అనుకున్నారు. సరే, దాన్ని కట్ చేసి ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెట్టింది ఆ వీడియో. మీరు ఒక్కరు చూస్తే అలా కనిపించింది, లక్షలాది మంది చూస్తే ఇలా కనిపించింది. ఎందుకు ఆ భార్యని? కాదమ్మా, మాట్లాడాలి కాదమ్మా, స్వామిని మీరు నమ్ముకున్నారు కదా, ఆ భార్యని పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని రమ్మనండి చెప్తున్నాను. వాళ్ళు క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారు, మీరెవరండి బొట్టు పెట్టుకొని రావాలి, కుంకుమ పెట్టుకొని రావాలనడానికి? మరి క్రైస్తవ మతాన్ని హిందువులే, నేను కూడా హిందూనే, నేను క్రిస్టియానిటీని పూజించను. కానీ నా క్రిస్టియన్ ఫ్రెండ్స్, నా ముస్లిం ఫ్రెండ్స్ నువ్వు బొట్టు పెట్టుకొని రా, నువ్వు ఇది పెట్టుకొని రా అంటే మనకెవరండి ఇచ్చారా హక్కు? వాళ్ళ మతాన్ని పాటించారు. వైఎస్ భారతి గారి ఇష్టము. ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చినప్పుడు ఇది మన హిందువులు ఏం చేస్తారు? పెద్ద సెలబ్రిటీ టోపీ పెట్టుకుని వెళ్తాడు. ఎందుకు? వాడు సాంప్రదాయం అది. ఇప్పుడు ముసల్మాన్ దగ్గర మనం రాణిస్తాడా? రాణించిన తర్వాత నీ పెద్ద ప్రవచనకర్తగా ఉంటారంటే ఉండేస్తారు వాళ్ళు, తీసి పారేస్తారు. ఆ క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళిపోయి మామూలుగా వెళ్ళి కూర్చొని దర్శనం చేసుకోవచ్చు, కానీ మన సమస్యను తెలియజేసి నేను పాస్టర్లుగా ఉపన్యాసాలు. ఎవరి రూల్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. అవునమ్మా, మన పెద్ద మనసు కాబట్టి అందరినీ ఆహ్వానిస్తాం. మనం మనసు లేదనుకోండి, కానీ అట్లా అని మనం రెస్పెక్ట్ చేయకుండా ఉంటామా వాళ్ళ? లేదు. జగన్మోహన్ రెడ్డికి ఎంతకాలం నేను భక్తి ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చింది అంటున్నా నేను. భక్తి కాదు, భక్తి పుట్టలేదు, నేను రాజకీయం అనట్లేదు. రాజకీయం. ఆ రాజకీయం చేసింది ఎవరు? లడ్డూలో వివాదం సృష్టించి లడ్డూలు ఆ మాంసం కలిపింది, ఈ మాంసం కలిపింది అని దాన్ని పెద్ద ప్రచారాలు చేసుకుంటూ సృష్టించింది. ఆయన రావాల్సి వచ్చింది, ఆ ఇష్యూ ఉంది కాబట్టి, ఆయన ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆయన రావాల్సి వచ్చింది. భార్యతో రావాలి అంటే ఏంటంటే సమాధానం చెప్పాలి, భార్యతో రావాలి ఏంటండి? మరి విచిత్రం చేస్తారు మీరు. అది శాస్త్రం చెప్తుందమ్మా, నేను చెప్పటం లేదు. శాస్త్రం చెప్తుంది, ఆగమ శాస్త్రం చెప్పిందండి. రాకూడదు అలాగా. ఇప్పుడు అంటే ఓన్లీ భార్యాభర్తలకే అలౌడ్ అక్కడ? ఏది భార్యాభర్తలకి? ఆగమ శాస్త్రంలో ఉంది కదా. అవును. మరి ఎప్పుడైనా భార్యకి ఒంట్లో బాగాలేకపోతే భర్త వెళ్ళి ముక్కొని వస్తాడు కదా. భర్త ఏదో పనిలో ఉంటే భార్య వెళ్ళి ముక్కొని వస్తుంది కదా. భార్య రాకపోతే ఒక్క భర్త వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలో అలాగే రిసీవ్ చేసుకుంటారు. నువ్వు లోక కళ్యాణం కోసం వచ్చినప్పుడు సాంప్రదాయబద్ధంగా రావాలి, ఒకటి. రెండోది, ఇప్పుడు వచ్చింది భక్తి కొద్దీ కాదు, రాజకీయ రంగు పొలమడానికి వచ్చింది. ఈ పేటిఎం బ్యాచ్లు అందరూ నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు కదా, వాళ్ళకి మరి కొంచెం చేయూత ఇచ్చినట్టు ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి 100% కూడా మైండ్ గేమ్ ఆడాడు. ఒక విధంగా జనాలందరినీ ఫూల్ని చేశాడు. కానీ చివరకు జగన్మోహన్ రెడ్డే ఫూల్ అవుతాడు. ఎందుకు ఫూల్ అవుతాడంటే ఆ నిజాలు తెలిసినప్పుడు మీరు నేను ఆపలేం కదా. నిజాలు తెలుస్తాయి, అప్పుడు ప్రేక్షకులే తీర్పిస్తారు. నేను చాలా చాలా నిజాయితీగా చెప్తున్నాను. ఇప్పట్లో పవన్ కళ్యాణ్ 13 రోజులు దీక్ష ఏమిటని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాను, ఏవయ్యా నీ విలువైన కాలాన్ని మానేసుకొని డ్రెస్ వేసుకొని తిరుగుతున్నావు అంటున్నాను నేను. ఎందుకంటే మనకి వాళ్ళు వద్దు, వీళ్ళు వద్దు, సామాన్యుడు ఎలా స్పందిస్తున్నాడో ఆ సామాన్యుడి తాలూకు గుండె చప్పుడు విని నేను మాట్లాడుతున్నాను. సో ఈ ఇష్యూ ఇలానే సాగుతూ ఉంటది, చూద్దాం ఏం జరుగుతుంది. చూద్దాం.